అనగనగా సింధుపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో సూరయ్య అనే బిచ్చగాడు నివసిస్తూ ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అతనికి మరొక పని రాకపోవడంతో బిచ్చమెత్తుకోవడమే పనిగా మారిపోయింది సూరయ్యకు. అతనికంటూ చిన్న పూరిపాక కూడా లేదు. సూరయ్య ఎక్కడ పడితే అక్కడ నిద్రించేవాడు. అలా ఒక రాత్రిపూట బాగా చలి పెట్టడంతో అతనికి దగ్గరలో ఉన్న పాడుబడిన ఇంట్లోకి వెళతాడు సూరయ్య. అబ్బా! ఈ ప్రదేశం ఇంత భయంకరంగా ఉంది ఏంటి? అయినా నాకేంటి ఇవన్నీ ప్రాణాల మీద ఆశ ఉండేవారు అనుకునే మాటలులే. అనుకుని సూరయ్య అక్కడే పనుకుని ఉండగా కొద్దిసేపటి తరువాత అతనికి ఒక శబ్దం వినపడుతోంది. లేచి చూడగా అక్కడ ఒక ఆడ పిశాచి, మగ పిశాచి కనబడతాయి. కాని సూరయ్య ఏమాత్రం భయం లేకుండా లేచి కూర్చుని, అబ్బా! ఏంటి అర్ధరాత్రి మధ్యల దరువు? గమ్మున ఉంటారా లేదా నిద్ర గోళీలు వేయమంటారా? నాకు రేపు అసలే పెద్ద పని ఉంది. గుడి దగ్గర రేపు భక్తులు బాగా వస్తారు. నన్ను పడుకోనివ్వండి. ఈసారి నిద్ర పాడు చేశారంటే కొట్టి చంపుతా. హ! నువ్వేంటి మమ్మల్ని చంపేది? మేము ముందే చచ్చి ఇప్పుడు పిశాచులుగా మారాము. ఓ అవును నిజమే, క్షమించండి. సర్లే బాబూ, నీకు పుణ్యం ఉంటుంది. నా ఆయువు కూడా నువ్వే పోసుకోవయ్యా. ఈ సమస్యకు పరిష్కారం చెప్పి పడుకో. నువ్వే చచ్చి పిశాచిగా మారావు, మళ్ళీ నన్ను నీ ఆయువు కూడా పోసుకోమంటున్నావు. ఇదేమైనా నీకు న్యాయమా? సర్లే, మీ సమస్య ఏంటో చెప్పు. ఇదిగో ఈ నల్లోడు నా మొగుడయ్యా. వీడు అందంగా ఉన్నాడా లేదా నేను అందంగా ఉన్నానా? సూరయ్య మనస్సులో ఇలా అనుకుంటాడు. ఓరి భగవంతుడా, ఈ బొంగులో పిశాచి సమస్యకు పరిష్కారం చెప్పే కష్టం ప్రధానమంత్రికి కూడా రాకూడదు స్వామి. నాకొక చిన్న సందేహం. ఆయనేమో నీలం బూడిద రంగులో ఉన్నాడు, నువ్వేమో చిలుకలా ఆకుపచ్చగా ఉన్నవు, అదేంటి? ఈ నల్ల నీలి రంగోడు బ్రతుకున్నప్పుడు వాడి బెస్టీతో బజార్లు షికార్లు తిరిగేవాడు. అందుకే కిరోసిన్ పోసి చంపాను. మళ్ళీ వీడు చచ్చిపైన ఏమి చేస్తాడోనని నేను విష పసరు తాగి చచ్చాను. అందుకే ఈ రంగుల్లోకి వచ్చాము. వాయమ్మో, మీ రంగుల వెనుక అంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? సరే నువ్వు చెప్పు బెగ్గర్ బ్రో, నేను అందగాడినా లేదా ఆ పచ్చ పిశాచి ముఖందా? నాకు ఆలోచించడానికి కొంచెం సమయం కావాలి. సరే బెగ్గర్ భయ్యా, మేము వచ్చే అమావాస్యకు నిన్ను కలుస్తాము. అప్పుడు నువ్వు నీ సమాధానం చెప్పు. నువ్వు చెప్పేది బాగుంది, కాని అంతలోగా నేను ఉంటానో చస్తానో. అందుకే మీరు నా అవసరాలకు కొంచెం డబ్బు ఇవ్వండి. అలా సూరయ్య చెప్పగానే ఆ పిశాచులు 3 సంచుల బంగారు నాణాలు తెచ్చి ఇస్తారు. అలా కొన్ని రోజులు గడిచేసరికి సూరయ్య కొత్త ఇల్లు కొనుగోలు చేస్తాడు. అలా కొన్ని రోజులకే పంతులు గారిని పిలిచి, అయ్యా, నాకొక మంచి ధనవంతుల సంబంధం చూడండి. దాందే ముందు బేసుగ్గా చూస్తాను. అలా అతి కొద్ది రోజుల్లోనే సూరయ్యకి శిరీష అనే ధనవంతుల అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. అలా వారు ఎంతో సంతోషంగా ఉంటారు. అంతలో అమావాస్య రానే వచ్చింది. ఆ అమావాస్య రాత్రిపూట సూరయ్య ఆ పాడుబడిన ఇంటికి వస్తాడు. ఆ పిశాచులు కూడా అక్కడే ఉంటాయి. బెగ్గర్ భయ్యా, ఇప్పుడైనా చెప్పు. నాకొకటి అర్థం కాలేదు. ఎక్కడైనా ఆడవారు అందం గురించి పోట్లాడుతారు, కాని ఇక్కడేంటి భార్యాభర్తలు పోట్లాడుతున్నారు? ఎందుకంటే ఈయనగారేమో నా ఓటి అందగాడు, నీకు దొరకడం అదృష్టం. నేను ఏమి చేసినా, నా బెస్టీలతో తిరిగినా నువ్వు సైలెంటుగా ఉండాలన్నాడు. అదేమీ కాదు, నేనే అందగత్తెన్నని నిరూపిస్తాను అని మా పిశాచి పెద్దల ముందు పందెం వేశాను. ఓహో, ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక నాకు ఇంకొంచెం సమయం కావాలి. నేను ఆలోచిస్తూ ఉండడానికి నాకు మరికొన్ని బంగారు నాణాలు కావాలి. అలా ఆ పిశాచుల నాణాలు తీసుకుంటాడు. అలా కొద్ది రోజులకి మళ్ళీ అమావాస్య వస్తుంది. కాని సూరయ్య ఆ పిశాచుల దగ్గరికి వెళ్ళకపోవడంతో ఆ పిశాచులు సూరయ్య దగ్గరికి వచ్చి వారి ప్రశ్నను అడుగుతాయి. అప్పుడు సూరయ్య, ముందు మీరు బయటకి పదండి, నా భార్య లేస్తే భయపడి చస్తుంది. అలా పిశాచుల్ని బయటికి తీసుకువెళ్ళి, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది, అందమైనది డబ్బు. ఓ అవునా, ఇన్ని రోజులు దాని విలువ తెలియక నీకు ఇచ్చాం. ఇప్పుడు మా డబ్బు, సంపద మేము తీసుకుంటాము అని చెప్పి ఆ పిశాచులు సూరయ్య ఇల్లు అన్నీ మాయం అవుతాయి. సూరయ్య జరిగినదంతా శిరీషకు చెబుతాడు. శిరీష తండ్రి అయిన రామయ్య సహాయంతో చిన్నపాటి వ్యాపారం చేస్తూ అతను ఆనందంగా బ్రతుకుతున్నాడు. నీతి, డబ్బు ఎన్ని మార్గాల గుండా అయినా సంపాదించచ్చు. కాని ఆ మార్గంలో నీతి, నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే అది మన దగ్గర నిలుస్తుంది.